ఇది ఈరోజు వార్డ్ నెంబర్ 15లో జరగడం జరుగుతుంది. ఇక్కడ వార్డ్ నెంబర్ 15లో సుజాత అండ్ వెంకన్న నిల్చోవడం జరిగింది. ఇది వార్డ్ నెంబర్ 15లో. సో ఈరోజు చాలా వరకు చాలా మంచి స్పందన ఉంది. ఇప్పుడు ఈ వార్డుకి వాటర్ ఇష్యూ ఒకటి ఉన్నది. ఇంకోటి ఏంటంటే కొన్ని ఏరియాస్లో రోడ్లు లేవు, మళ్ళీ డ్రైనేజ్ అంటే సైడ్ కాలువలు లేవు. సో ఈ 3 సమస్యలతో పాటు కొన్ని ఏంటంటే అంతకుముందు గత ప్రభుత్వంలో వాళ్ళు ప్రామిస్ చేశారు మా కమ్యూనిటీ హాల్స్, ఇంతవరకు మా కమ్యూనిటీ హాల్స్ రాలేదు అని చెప్పడం జరిగింది. సో ముఖ్యంగా యాదవ్ కమ్యూనిటీకి ఇంకొక కమ్యూనిటీ ఏదో అడిగారు, సో పద్మశాలి కమ్యూనిటీ, అది కూడా శాంక్షన్ చేపిస్తామని చెప్పడం కూడా జరిగింది ఈరోజు ప్రజలకి. సో ఇది మెయిన్ ప్రాబ్లం అయితే వాటర్ సమస్య. సో మరి గత 10 ఏళ్ల నుంచి మరి మేము డెవలప్మెంట్ చేసామని చెప్తున్నారు, చాలా వరకు అవ్వలేదు. కానీ మీరు చూస్తూనే ఉన్నాం, ఇంకా స్టిల్ ఇక్కడ కొన్ని రోడ్లు వేయాలి, సైడ్ కాలువలు మాత్రం అది తప్పకుండా వేయాలి. అంటే సీసీ రోడ్లు వేసిన అయిన దగ్గర కూడా కొన్ని సైడ్ కాలువలు మాత్రం లేవు. మెయిన్ రోడ్కి దగ్గరగా ఉంది మెయిన్ సిటీ తోరులో, కానీ చాలా మందికి ఇంకా పాత పెంకటిల్లులు కనిపిస్తున్నాయి, రేకులు కనిపిస్తున్నాయి. వాటికి మీరు ప్రామిస్ చేస్తున్నారా 15 వార్డు ప్రజలు? అంటే ముఖ్యంగా ఈ వార్డులో నేను అంటే వాళ్ళు రిక్వెస్ట్ మీద నేను గమనించింది ఏంటంటే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినా కానీ వీళ్ళు కట్టుకోవటానికి లేదు. సో వీళ్ళకి డబల్ బెడ్రూమ్ అనేది కావాలి, ఎందుకంటే వీళ్ళకి స్థలాలు లేని వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇక్కడ వాళ్ళకి మన ఇందిరమ్మ ఇల్లు కంటే కూడా డబల్ బెడ్రూమ్ అవసరం. సో తప్పకుండా ఆ డబల్ బెడ్రూమ్ కూడా మేము వచ్చినప్పుడు మనం ఒక బుక్ మెయింటైన్ చేస్తున్నాం, ఏమేమి సమస్యలు ఉన్నాయి, ఏమేమి కావాలి అనేది వాళ్ళ పేర్లు ఫోన్ నెంబర్లు తీసుకోవడం జరుగుతున్నది. సో డబల్ బెడ్రూమ్స్ ఎప్పుడైతే ఓపెన్ అవుతాయో అప్పుడు తప్పకుండా వాళ్ళకి అప్లై చేసే ప్రయత్నం, ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తుంది మా గవర్నమెంట్, మా ఎమ్మెల్యే గారు. మాకు 15 వాడ. నా పేరు సుజాత. మీకు అందరికి నమస్కారాలు. నేను ఏ పని అని చేయగలుగుతా. సీసీ రోడ్ చేపిస్తాం, వాటర్లు చేపిస్తాం, డబల్ రూమ్ ఇస్తాం, డబల్ రూమ్ ఇస్తాం, ఇంజనీర్లకు ఇస్తాం. చేయాలి, నన్ను గెలిపియాలి. అందరికి నమస్కారాలు, నన్ను గెలిపియాలి. నేను ఏ పని అని చేయగలుగుతా. వంశాలను కట్టిస్తా, నేను ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తాం.